అడవిలో చివరి రాత్రి పూర్తి కథ. అర్జున్కి ట్రెక్కింగ్ అంటే ప్రాణం. నగరంలోని హడావుడి జీవితానికి విసుగొచ్చి ప్రకృతిలో ఒంటరిగా గడపాలని నిర్ణయించాడు. ఈసారి అతను ఎంచుకున్న ప్రదేశం మహారాష్ట్రలోని ఘనమైన అడవులతో ప్రసిద్ధి చెందిన సహ్యాద్రి పర్వతాలు ప్రాంతం. ఒక్క రాత్రి మాత్రమే, రేపటికి తిరిగి వస్తాను అని తన స్నేహితుడికి మెసేజ్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టాడు. సాయంత్రం ప్రశాంత ప్రారంభం. అడవి లోతులో ఒక చిన్న ఖాళీ ప్రదేశం చూసి టెంటు వేసుకున్నాడు. చుట్టూ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, దూరంగా జలపాతం శబ్దం. సూర్యాస్తమయం అద్భుతంగా కనిపించింది. ఆకాశం నారింజ రంగులో మెరిసింది. అర్జున్ చిన్న స్టవ్ మీద భోజనం చేసుకుని కెమెరాతో కొన్ని వీడియోలు తీసుకున్నాడు. ఇది నా జీవితంలో బెస్ట్ క్యాంపింగ్ నైట్ అవుతుంది అని నవ్వుకున్నాడు. రాత్రి 10 అయ్యేసరికి అడవి మౌనంగా మారింది. రాత్రి 1, మొదటి సంకేతం. టెంట్లో స్లీపింగ్ బ్యాగ్లో పడుకున్నాడు. గాలి చల్లగా ఉంది. అకస్మాత్తుగా బయట నుంచి మెల్లగా అడుగుల శబ్దం వినిపించింది. క్రంచ్ క్రంచ్. ఎవరైనా ఎండిపోయిన ఆకుల మీద నడుస్తున్నట్టు. జంతువై ఉంటుంది అని తనను తాను నమ్మించుకున్నాడు. కాని ఆ అడుగులు టెంటు చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాయి. అచానక్కుగా టెంట్ జిప్పు దగ్గర మెల్లగా జ్జ్ అనే శబ్దం. ఎవరో బయట నుంచి జిప్పుని తాకుతున్నారు. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే టార్చ్ తీసుకుని జిప్ ఓపెన్ చేశాడు. బయట ఎవరూ లేరు. చుట్టూ చెట్లు, చీకటి, గాలి మాత్రమే. ఉదయం. భయంకర ఆధారాలు. తరువాత ఉదయం లేచి బయటకు వచ్చాడు. అతని కాళ్ళు ఒక్కసారిగా నిలిచిపోయాయి. టెంట్ చుట్టూ పెద్ద పెద్ద మనిషి అడుగుల ముద్రలు. సాధారణ మనిషి కంటే చాలా పెద్దవి. ఆ ముద్రలు అడవిలోకి వెళ్ళాయి. కానీ తిరిగి వచ్చిన ఆనవాళ్లు లేవు. ఇది ఎవరి పని అని అనుమానం మొదలైంది. జీపీఎస్ చెక్ చేశాడు. సిగ్నల్ బాగానే ఉంది. బహుశా ఎవరో ప్రాంక్ చేస్తుంటారు అని అనుకున్నాడు. రాత్రి 2. అసలు భయం. మరో రాత్రి. ఈసారి అర్జున్ నిద్రపోలేదు. టార్చ్ చేతిలో పెట్టుకుని కూర్చున్నాడు. సుమారు 2 గంటల సమయంలో బయట నుంచి మళ్లీ అడుగుల శబ్దం. ఈసారి టెంట్ కదిలింది. అతను బయటకు వచ్చాడు. టెంట్ ముందు మట్టిలో పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉంది, హెల్ప్ మీ. అర్జున్ శరీరం వణికిపోయింది. ఎవరు? ఎక్కడా అని అరిచాడు. ప్రతిస్పందన లేదు. ఆ అక్షరాలు కాసేపటికి మెల్లగా చెరిగిపోయాయి. ఎవరో కనిపించని చేయితో తుడిచినట్టుగా. పరుగు. తప్పించుకోలేని అడవి. భయంతో అర్జున్ వెంటనే బ్యాగ్ తీసుకుని పరిగెత్తాడు. జీపీఎస్ ఓపెన్ చేశాడు. నో సిగ్నల్. మొబైల్ స్క్రీన్ బ్లాక్ అయింది. అడవి మార్గాలన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. ఎంత నడిచినా అదే ప్రదేశం. అచానక్కుగా అతను ఒక పాత చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక పాత చెక్క పలక మేలాడుతోంది. దానిపై చెరిగిపోయిన అక్షరాలు. ఇక్కడికి వచ్చిన వాళ్లు ఎవరూ బయటకు వెళ్లలేదు. అర్జున్ వెనక్కి అడుగు వేశాడు. అచానక్కుగా అతని వెనక నుంచి ఒక చల్లని శ్వాస. మెల్లగా తిరిగాడు. చీకటిలో ఒక పొడవైన నీడ. కళ్ళు మాత్రం తెల్లగా మెరిస్తున్నాయి. అది మనిషి కాదు. అది జంతువు కాదు. అది ఏదో మధ్యలో ఉన్న రూపం. అర్జున్ చివరి క్షణాలు. అర్జున్ అరవబోయాడు. కానీ గొంతు నుంచి శబ్దం రాలేదు. ఆ నీడ అతని దగ్గరికి వచ్చింది. అచానక్కుగా చుట్టూ ఉన్న అడవి మాయమైపోయింది. అతను తిరిగి తన టెంట్ దగ్గరే నిలబడి ఉన్నాడు. అయితే టెంట్ లోపల ఇంకో అర్జున్ నిద్రపోతున్నాడు. అతను అర్థం చేసుకున్నాడు. ఈ అడవి ప్రతి రాత్రి ఒక కొత్త అర్జున్ని సృష్టిస్తుంది. పాత అర్జున్ మాత్రం అడవి భాగమైపోతాడు. ఆ నీడ అతని భుజంపై చెయ్యి వేసింది. నీ వంతు అయిపోయింది అని మెల్లగా చెప్పింది. మరుసటి రోజు ఫారెస్ట్ గార్డులు అక్కడికి వచ్చారు. ఎందుకంటే అర్జున్ స్నేహితుడు కాల్ చేసి సమాచారం ఇచ్చాడు. వాళ్లు ఒక ఖాళీ టెంట్ కనుగొన్నారు. టెంట్ చుట్టూ పెద్ద అడుగుల ముద్రలు. మట్టిలో ఒక కొత్త వాక్యం రాసి ఉంది, హెల్ప్ మీ. అది అర్జున్ చేతి రాత. కానీ అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అడవిలో ఎవరో సహాయం కోసం అడుగుతున్నారు. కానీ వారు బయటపడాలని కాదు, వారికి నీ స్థానంలో ఇంకొకరు కావాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.